రోజు ఆలూరు నియోజకవర్గంలో సిపిఎం సిపిఐ పార్టీలు ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ రైతులు ఆధ్వర్యంలో వేదావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని బడ్జెట్లో కేటాయించలేదు కనుక మనం ఈ ధర్నా చేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గ ప్రజలు చాలా పాపం చేసుకున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రతినిధి లేడు కాబట్టి నిన్న అసెంబ్లీలో ఈ నియోజకవర్గ వాసి రామాంజనేయులు గారు ఈ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడవలసి వచ్చింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులు. ఎందుకంటే వేదావతి ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు పారుతాయి. అందులో కర్ణాటక రాష్ట్రం 10 టీఎంసీలని వాడుకుంటుంది. మనకి 8 టీఎంసీల సామర్థ్యంతో వేదావతి ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినాడు కోడుమూరు నుంచే వర్చువల్గా. మరి ఈరోజు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదంటే ఈ నియోజకవర్గంలో ఆయన పార్టీ గెలవలేదు కనుక నియోజకవర్గ ప్రజల్లో రైతుల్ని దృష్టిలో పెట్టుకొని కేటాయించాలనే డిమాండ్తో మేము రోడ్డు మీదకి వచ్చినామనే సంగతి కూడా ఆయనకి తెలియజేస్తున్నాం. ఇది మొదలైంది ఆలూరులో. ఈ పోరాటం అమరావతి వరకు కూడా నిధులు కేటాయించే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సిపిఎం పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నా సోదరులారా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేదావతి రైతులకు చాలా అవసరమైనది. ఇప్పటికే చాలా కాలం అతీతమైంది, సమయమైందని చాలా పోలీసులు వారు చాలియండి అని అంటున్నారు. సార్, సాగునీరే కాదు, సాగునీరు కూడా ఆలూరు నియోజకవర్గానికి, ఆలూరు మండలానికి, ఆస్పరి మండలానికి చాలా ఇబ్బందిగా ఉంది. పోలీసు వారు ఉదయం సాయంత్రం స్నానం చేస్తారు. మీకు కూడా నీళ్ళు అవసరమే, మీకోసం కూడా ఈ పోరాటంలో భాగము చేసుకున్నామని చెప్పే సంగతి కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాయి. ఎందుకంటే నీళ్ళకి ఈ రోజు కూడా ఈ స్వాతంత్రం వచ్చి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నామంటే మనం ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఎంత వెనుకబడి ఉన్నామో, మన ప్రతినిధులను ఎన్నుకునేదాంట్లో ఎంత తప్పు చేస్తున్నామనే సంగతి కూడా గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీకి పోకున్నట్ట ఇక్కడే సమావేశాలు ప్రెస్ మీట్లు పెడతాడు. సోదరులారా, ఈ నియోజకవర్గంలో 2004లో మన నగడ్డోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ రోజు రైతులకు ఆ భూముల కోసం నిధులు కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేసి అది రైతులకు అంకితం చేయలేదనే సంగతి కూడా ఈ రోజు కాంట్రాక్టర్ 20 కోట్ల రూపాయలు నాకు బిల్లు రాలేదని నోరు మంచుకుంటున్నాడు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఆ బిల్లు చెల్లించి మిగిలిన పని కంప్లీట్ చేసి రైతులకు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో మేము కర్ణాటక బార్డర్లో ఉంటాం, మాకు చైతన్యం లేదు, విద్యావంతులు లేరు. అందుకనే ఇక్కడ విద్య కూడా చాలా అవసరం. ఇక్కడ కాలేజీలు లేవు, విద్యార్థులు కూడా ఇటువంటి వాటిలో భాగస్వాములై పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరులు. 20 లక్షల నష్టపరిహారం వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చాలి. వేదవతి ప్రాజెక్టులోకి ఆస్పరి మండలాన్ని పోరాటం వేదవతి ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఐక్యత పోరాటం వేదవతి ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు. నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 500 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులకు